స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ స్వప్న. ఈరోజు ప్రధాన వార్తల్లోకి స్వాగతం. ఏపీలో హ్యాండ్లూం రంగానికి కొత్త ఊపిరి. మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో రాష్ట్ర హస్తకళ, చేనేత రంగం పునరుజ్జీవనం దిశగా ముందుకెళ్తోంది. నేయాళ్ల ఉపాధి, మార్కెట్ అవకాశాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిర్లక్ష్యంపై నివేదికలు కోరుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం, పర్యావరణ భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశముంది. తెలంగాణలో 8వ వేతన సంఘం చర్చలు హాట్ టాపిక్గా మారాయి. హైదరాబాద్లో కీలక సమావేశాలు ప్రారంభమవుతుండగా ఉద్యోగుల వేతనాల పెంపు, ఫిక్మెంట్పై ఆసక్తి నెలకొంది. ఏపీ రాజకీయాల్లో జగన్ హైపర్లోకల్ వ్యూహం చర్చనీయాంశంగా మారింది. రైతులు, గ్రామీణ వర్గాలపై దృష్టి సారిస్తూ గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ బలోపేతానికి మాజీ సీఎం జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థులకు కీలక అప్డేట్. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల కాగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీలో జనాభా పెంపుపై సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రోత్సాహకాలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌధరి తీవ్ర విమర్శలు చేశారు. 30,000, 40,000 ఇవ్వడం కంటే పిల్లల పెంపకం, విద్య, భవిష్యత్ ఉద్యోగాలకు ప్రభుత్వం హామీ ఇస్తుందా అని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో ఆకర్షణీయ పథకాల కంటే జీవనోపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని రేణుకా చౌధరి సూచించారు. ఏపీలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుండగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన ఈదురుగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు పిడుగుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలో రాబోయే కొన్ని రోజులు వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. మే 19 వరకు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో పొడి వాతావరణం కొనసాగునున్నప్పటికీ కొద్ది ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప మేఘావృత పరిస్థితులు కనిపించవచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర సుమారు 1.51 లక్షల రూపాయలు పరిధిలో ఉండగా 22 క్యారెట్ బంగారం ధర 1.38 లక్షల రూపాయలు వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, గ్లోబల్ ఎకనామిక్ అనిశ్చితి ప్రభావంతో బంగారం ధరల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో వెండి కిలో ధర సుమారు 2.9 లక్షల రూపాయలు వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక డిమాండ్, అంతర్జాతీయ కమోడిటీ ట్రెండ్స్ ప్రభావంతో వెండి ధరల్లో మార్పులు నమోదవుతున్నాయి. ట్రేడింగ్ పరంగా చూస్తే సేఫ్ హేవెన్ పెట్టుబడిగా బంగారంపై ఆసక్తి కొనసాగుతుండగా షార్ట్ టర్మ్లో గ్లోబల్ మార్కెట్ సంకేతాలు కీలకం కానున్నాయి. నిపుణుల సూచన ప్రకారం పెట్టుబడిదారులు భారీ కొనుగోళ్లకు ముందు మార్కెట్ ట్రెండ్, డాలర్ సూచీ, అంతర్జాతీయ పరిణామాలను గమనించడం మంచిదని చెప్తున్నారు. ఇవే ఈరోజు ప్రధాన వార్తలు. మరిన్ని తాజా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ యాంకర్ స్వప్న. నమస్కారం.